వీక్ష తొందర తాగు వీక్ష, టైం అవుతుంది. అమ్మా పాలు మంచి లేవమ్మా. ఏం కాదు, ముక్కు మూసుకొని తాగు. అడు ముక్కు మూసుకొని తాగేసి తొందరగా తాగుతావు. పిల్లల డైట్ లో మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియన్స్ మిల్క్ లో ఉంటాయి. కానీ రీసెంట్ టైమ్స్ లో చూస్తే మార్కెట్ లో చాలా టైప్స్ ఆఫ్ మిల్క్ అవైలబుల్ లో ఉంటుంది. వాటి బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హలో అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ వీడియోలో మనం మదర్స్ మిల్క్, ఫార్ములా మిల్క్, కౌ మిల్క్, ప్లాంట్ బేస్డ్ మిల్క్, బఫెల్లో మిల్క్, ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఏంటో చూద్దాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. న్యూ పేరెంట్స్ కూడా మన ఛానల్లో చూస్తారు కాబట్టి మనం స్టార్టింగ్ మదర్స్ మిల్క్ తో స్టార్ట్ చేద్దాం. ఇన్ఫాంట్స్ కోసం మోస్ట్ న్యాచురల్ ఆప్షన్ మదర్స్ మిల్క్. బ్రెస్ట్ మిల్క్ లో ఇన్ఫాంట్స్ కి అవసరమయ్యే అన్ని సోర్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉంటాయి. ఇది బేబీ కోసం నేచర్ ద్వారా పర్ఫెక్ట్ గా డిజైన్ చేయబడింది. ఎలాగో చూడండి. బ్రెస్ట్ మిల్క్ లో ఐడియల్ బ్యాలెన్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉంటాయి. బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి అవసరమయ్యే హెల్దీ ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇంకా విటమిన్స్ ఇందులో ఉంటాయి. బ్రెస్ట్ మిల్క్ వల్ల ఇన్ఫాంట్స్ లో కాన్స్టిపేషన్ ఇంకా డైజెస్టివ్ ఇష్యూస్ రావు. రిచ్ ఇన్ యాంటీబాడీస్. మదర్స్ మిల్క్ యొక్క మోస్ట్ అమేజింగ్ బెనిఫిట్ ఏంటంటే ఇందులో రిచ్ కంటెంట్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ బేబీస్ ఇమ్యూన్ సిస్టమ్ ను స్ట్రెంథెన్ చేసి ఇన్ఫాంట్స్ ని కామన్ ఇన్ఫెక్షన్స్ అంటే సర్ది, దగ్గు ఇలాంటివి రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ ఇమ్యూన్ బూస్టింగ్ ప్రాపర్టీ ఫార్ములా మిల్క్ లో ఉండదు. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ప్రమోట్స్ బాండింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మదర్ కి బేబీకి మధ్య యూనిక్ బాండింగ్ ఒకటి ప్రమోట్ అవుతుంది. బేబీస్ కి బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అవ్వడం వల్ల ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని వల్ల మదర్ అండ్ బేబీలో ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకా ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల పిల్లలకి ఫ్యూచర్ లో వచ్చే క్రానిక్ కండిషన్స్ అంటే ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్, అస్తమా లాంటి రిస్క్ తగ్గుతాయంట. ఇదే కాదు, బేబీస్ కి మదర్స్ మిల్క్ కన్వీనియంట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. బిగినింగ్ లో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఛాలెంజింగ్ అవ్వచ్చు. చాలా మదర్స్ డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తారు. అందుకే హెసిటేట్ ఫీల్ అవ్వకుండా హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ తో కన్సల్ట్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఇంత అమౌంట్ అని కాకుండా ఒక్క డ్రాప్ ఆఫ్ మదర్స్ మిల్క్ అనేది బేబీకి చాలా బెనిఫిషియల్ అవుతుంది. కాబట్టి నంబర్ 2 ఫార్ములా మిల్క్. ఏ మదర్ అయితే కొన్ని రీజన్స్ వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేరో వాళ్ళ కోసమే ఫార్ములా మిల్క్ అనేది ఒక గ్రేట్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. ఇది బ్రెస్ట్ మిల్క్ ని మిమిక్ చేసి డిజైన్ చేస్తారు. కానీ బ్రెస్ట్ మిల్క్ అంత బెనిఫిషియల్ కాదు. ఇందులో కూడా ఎసెన్షియల్ న్యూట్రియన్స్, ఐరన్, విటమిన్స్ అండ్ DHA ఫార్టిఫైడ్ అయి ఉంటాయి. వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. లైక్ కౌ మిల్క్ బేస్డ్, సోయా బేస్డ్, ఇంకా స్పెసిఫిక్ నీడ్స్ ఉన్న బేబీస్ కోసం హైపో అలర్జెటిక్ ఫార్ములాస్ కూడా ఉంటాయి. మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అయ్యి మీ బేబీ కోసం రైట్ ఫార్ములాని చూస్ చేసుకోండి. ఫార్ములా ప్రిపేర్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ని కేర్ఫుల్ గా చదవండి. ఇక్కడ దాకా మనం ఇన్ఫాంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కామన్ గా పిల్లల గురించి తెలుసుకుందాం. నంబర్ 3 కౌ మిల్క్. కౌ మిల్క్ అనేది చాలా కామన్ టైప్ ఆఫ్ మిల్క్. ఇందులో ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అంటే కాల్షియం, ప్రోటీన్, విటమిన్ D ఉంటాయి. ఇవి బోన్ డెవలప్మెంట్ కి ఇంకా ఓవరాల్ డెవలప్మెంట్ కోసం చాలా క్రూషియల్. హోల్ మిల్క్ లో బ్రెయిన్ డెవలప్మెంట్ కి యూజ్ అయ్యే నెసెసరీ ఫ్యాట్స్ ఉంటాయి. కానీ కొందరు పిల్లలకి లాక్టోస్ ఇంటాలరెన్స్ లేదా కౌ మిల్క్ ఎలర్జీ ఉంటుంది. అలాంటప్పుడు ఆల్టర్నేటివ్స్ వాడాలి. నంబర్ 4 ప్లాంట్ బేస్డ్ మిల్క్స్. ఈ మధ్య కాలంలో ప్లాంట్ బేస్డ్ మిల్క్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఏ పిల్లలైతే లాక్టోస్ ఇంటాలరెన్స్, మిల్క్ ఎలర్జీస్ తో బాధపడతారో లేదా ఫ్యామిలీలో వేగన్ డైట్ ఫాలో అయ్యే వారికి కొన్ని ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆల్మండ్ మిల్క్. ఆల్మండ్ మిల్క్ అనేది ఒక పాపులర్ చాయిస్. ఇందులో తక్కువ క్యాలరీస్ ఇంకా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే షుగర్లెస్ ఆల్మండ్ మిల్క్ ని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ సోయా మిల్క్. సోయా మిల్క్ అనేది ఒక గ్రేట్ ఆల్టర్నేటివ్. ప్రోటీన్ కంటెంట్ లో చూసుకుంటే ఇది కౌ మిల్క్ తో సిమిలర్ అని చెప్పొచ్చు. ఏ పిల్లలకైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఓట్ మిల్క్. ఈ మిల్క్ దాని క్రీమీ టెక్స్చర్ అండ్ నేచురల్ స్వీట్ టేస్ట్ వల్ల పాపులారిటీ పొందింది. ఈ మిల్క్ ని యూజువల్ గా మినరల్స్ అండ్ విటమిన్స్ తో ఫార్టిఫై చేస్తారు. ఇందులో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇది నట్ ఎలర్జీ, సోయా ఎలర్జీ ఉన్న పిల్లలకి గుడ్ ఆప్షన్. నెక్స్ట్ కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్ లో డిస్టింగ్విష్డ్ ఫ్లేవర్ అంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఇంకా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. కానీ ఇందులో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. ఇది డైట్ లో అడిషనల్ గా ఇవ్వచ్చు. కానీ కోకోనట్ ను సోల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లాగా కన్సిడర్ చేయకండి. ప్లాంట్ బేస్డ్ మిల్క్స్ చూస్ చేస్తున్నప్పుడు అవి కాల్షియం, విటమిన్ D, B12 తో ఫార్టిఫైడ్ అయిందా కాదా అనేది చెక్ చేసుకోండి. ఇంకా అవి షుగర్లెస్ వర్షన్స్ అయితే చాలా బెటర్. నంబర్ 5 బఫెలో మిల్క్.
కౌ మిల్క్ తో కంపేర్ చేస్తే బఫెల్లో మిల్క్ లో ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ హైగా ఉంటాయి. ఇంకా దీనిలో క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మిల్క్ అండర్ వెయిట్ ఉన్న పిల్లలకి బెనిఫిట్ చేస్తాయి, కానీ వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకునే వారికి హెవీ అవ్వచ్చు. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే డైరెక్ట్ కౌ మిల్క్ లేదా బఫెల్లో మిల్క్ నుంచి తీసిన రా మిల్క్ ఏదైతే ఉంటుందో పిల్లలకి ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే రా మిల్క్ లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంటుంది. దీనివల్ల సివియర్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అందుకే ఒకవేళ మీరు రా మిల్క్ తీసుకుంటే దానిని ప్రాపర్గా బాయిల్ చేయండి, అంటే ఉడికించి ఇవ్వండి. సో దట్ అందులోని హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ అన్ని చనిపోతాయి. ఇలా వేడి చేసి చల్లార్చిన పాలే పిల్లలకి ఇవ్వండి, లేదా పేస్చరైజ్డ్ మిల్క్ ప్రిఫర్ చేయడం మంచిది. నంబర్ 6, లాక్టోస్ ఫ్రీ మిల్క్. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న పిల్లలకి ఈ మిల్క్ అనేది గుడ్ ఆల్టర్నేటివ్ లాంటిది. ఇందులో కౌ మిల్క్ లో ఉండే న్యూట్రియన్స్ ఉంటాయి, కానీ వీటి నుంచి లాక్టోస్ ని రిమూవ్ చేస్తారు. యాజ్ ఎ రిజల్ట్ ఇది బెటర్ డైజెషన్ అవుతుంది. నంబర్ 7, A2 మిల్క్. రెగ్యులర్ కౌ మిల్క్ తో డిస్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే వారికి ఇదొక మంచి ఆప్షన్. ఈ కౌ మిల్క్ లో A2 బెటా క్యాసిన్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. సో ఇది డిస్కంఫర్ట్ ఫేస్ చేసే వారికి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇన్ని వెరైటీస్ ఆఫ్ మిల్క్స్ చూసారు కదా. ఇప్పుడు పిల్లల కోసం రైట్ మిల్క్ ని ఎలా చూస్ చేసుకోవాలో టిప్స్ షేర్ చేస్తాను చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి న్యూట్రిషనల్ నీడ్స్. న్యూట్రిషనల్ నీడ్స్ ని కన్సిడర్ చేయండి. అంటే ఇందులో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ లాంటివి ఉన్నాయా లేదా అని చెక్ చేయండి. టిప్ నంబర్ 2, పిల్లలకి ఎలర్జీస్ లేదా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందా అని చెక్ చేసుకోండి. ఉంటే అప్రోప్రియేట్ ఆల్టర్నేటివ్ ని యూజ్ చేయండి. టిప్ నంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్. లేబుల్స్ ని మిస్ చేయకుండా చదవండి. ఒకవేళ అందులో యాడెడ్ షుగర్స్ ఉంటే వెంటనే దాన్ని అవాయిడ్ చేయండి. టిప్ నంబర్ 4, పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వడం, పిల్లల హెల్త్ కోసం డాక్టర్స్ తో డిస్కస్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. ఎలర్జీస్ గురించి, లాక్టోస్ ఇంటాలరెన్స్ గురించి వాళ్ళే ఇంకా బెటర్ గా అడ్వైస్ చేస్తారు కాబట్టి. సో చూసారు కదా, ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. రైట్ చాయిస్ అనేది పిల్లల నీడ్స్ అండ్ ప్రిఫరెన్సెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయినా ఇంకా మరిన్ని పేరెంట్ అండ్ టిప్స్ అండ్ అడ్వైసెస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.